ఈరోజు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు ఇక్కడ మక్కలు పోసుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక్కడ మేము మా బీఎస్పీ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ఒక దిక్కు అకాల వర్షాలు, ఒక దిక్కు ఈ మద్దతు ధర సరైన టైంలో రైతులకు దక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని సరైన టైంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ మొక్కజొన్న రైతులకు మద్దతు ధరను అందని పరిస్థితి ఉన్నది. నిన్న కూడా ఇక్కడ జనగం అక్కడక్కడ తదితర ప్రాంతాల్లో ఇక్కడ వర్షాలు పడ్డ పరిస్థితి ఉన్నది. వడ్లు నాన్ని, మొక్కజొన్నలు నాన్ని. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల విధి లేక మొక్కజొన్న రైతులు ఇవాళ ప్రైవేటు దళాలకు అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇక్కడ ఉన్న ట్రేడర్లు ఈ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలు పోటీతత్వం మీద కొనవలసి ఉంటుంది. కానీ అది కూడా ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు కావచ్చు, మార్కెట్ అధికారి కావచ్చు, మార్కెట్ సెక్రటరీ కావచ్చు, అటు దిశగా ఏ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ మొక్కజొన్న రైతులు చిత్తయ్యే పరిస్థితి ఇక్కడ ఈ హుస్నాబాద్ మండలం కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గంలో కావచ్చు రైతులు ఒక క్వింటాలకు 300-400 రూపాయల నష్టం జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా మొన్నటాక వర్షాలతో కూడా మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో పంటలకు మద్దతు ధర అందకపోవడం చాలా దారుణమైన విషయం. ఇక్కడ ఒక మంత్రి ఇక్కడ మనకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా సరైన టైంకు మార్కెట్ ఫీడ్ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రైతులకు నష్టం జరగద్దంటే వెంటనే 2-3 రోజులల్లా సత్వరమే ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. లేకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి 5,000-10,000 రూపాయలు నష్టపోతారు. ఇంకొక 20 రోజులు గడిస్తే మాత్రం రైతులు ఇంకా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. దీని మీద మంత్రి గారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలి. లేకపోతే మా బీఎస్పీ పార్టీ పక్షాన రైతుల కొరకు కొట్లాడదాం. అదేవిధంగా పత్తికి సంబంధించి కూడా సీసీఐ కొనుగోలు కేంద్రం అక్టోబర్ మొదటి వారంలో 2-3 తారీఖు ఏర్పాటు చేయాలని కూడా ఇదివరకే కోరడం జరిగింది. అటువంటిది ఇప్పుడు అక్టోబర్ 14వ తేదీకి చేరింది. పత్తి అమ్ముకునే వ్యవస్థ కూడా పత్తి రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. అదేవిధంగా సీసీఐ కూడా వెంటనే సకాలంలో ఏర్పాటు చేయాలి. లేకపోతే మేము ఇక్కడున్న వ్యవసాయ కార్యాలయాన్ని మా బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.